అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. ఇవాళ మనం చేసుకోబోయే వంట బెండకాయ పులుగుర. ఇది ఎంత ఈజీనో అంతే టేస్టీగా ఉంటుంది, అంతే హెల్త్కి కూడా మంచిదండి. అండ్ నేను ఇవాళ రాగి ముద్దతో పేరు చేస్తున్నా. రాగి ముద్ద, కొంచెం నెయ్యి, అలాగే పక్కన ఏదైనా తాలింపు ఉంటే కూడా బాగుంటుంది కదండి. సో అందుకు తోటకూర ఫ్రై. సో ఇవాళ మనం బెండకాయ పులుగుర రుచిగా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బెండకాయ పుల్లగూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయలండి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, కుక్కర్లో వేస్తా కాబట్టి. ఇది ఒక 1/4 కేజీ పైన ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి కారంకి తగినంత, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా ఇప్పుడు. ఆ తర్వాత ఒక పెద్ద టొమాటో ముక్కలుగా కట్ చేసేసుకున్నా అండి. అండ్ చింతపండు ఇంత సరిపోతుంది. అలాగే నా దగ్గర ఒక 4 వంకాయలు ఉండే, వేయకున్నా కంప్లీట్లీ ఆప్షనల్, కానీ వేస్తే బాగుంటుందని చెప్పి ఇది కూడా వేస్తున్నా. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందామండి వీటిని. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ కొంచెం వేడయ్యాక బెండకాయలు ఇవి చూపించాను కదండి, అది వేసుకుందాం. నేనైతే ఫస్ట్ వీటిని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని తర్వాత తిరగవాత పెడతా అండి. లేకుంటే డైరెక్ట్గా తిరగవాత పెట్టి అవన్నీ వేసి ప్రెషర్ కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఆనియన్స్ వేయిస్తాను, సో దట్ కొంచెం టేస్టీ ఉంటుందని చెప్పి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం. పోపు గింజలు ఏం అవసరం లేదండి, తర్వాత ఇవి ఉడికాక వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాక పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాం. ఇవి ఎక్కువ వేయించాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత పోపులో వేయిస్తాం కాబట్టి. జస్ట్ ఊరికే అలా నూనెలో కొంచెం అలా ఫ్రై చేసుకోవడమే. పచ్చిమిర్చిలు కొంచెం వేగిపోయాయండి. ఇప్పుడు నేను బెండకాయ వేసేసుకుంటున్నాను. అలాగే దీంతో పాటు టొమాటో, చింతపండు కూడా వేసేసుకుంటున్నాను అండి. అన్నీ కలిపేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాం. ఇది కొంచెం వేగే లోపల వంకాయ ఉంది కదండి, దాన్ని కట్ చేసుకొని వచ్చుకుంటాం. ఇప్పుడు ఈ వంకాయలు కూడా వేసేద్దామండి, బాగా వేయించుకుందాం. దీంట్లోనే రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, జీలకర్ర కొంచెం, అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని వేగాక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవడమే, విజిల్. వేయించడం కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి, డైరెక్ట్గా కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పి వేయిస్తున్నాం. వేగిందండి కొంచెం. నేను ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎక్కువ కూడా పట్టదు, కొంచెం జస్ట్ కుక్కర్ మూత పెట్టడానికి అంతే. ఒక 3 విజిల్స్ రానిద్దామండి. కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ప్రెషర్ కూడా పోయింది. గుత్తితో కొంచెం బాగా మ్యాష్ చేసుకుందాం.
బాగా మ్యాష్ అయిపోయిందండి. మాకు ఇలా కాయలు కాయలు అక్కడక్కడ తగులుతుంటే ఇష్టము. ఇంకా మీకు నచ్చినట్టు బాగా నున్నగా కావాలన్నా కూడా ఎనుకోవచ్చు. ఇప్పుడైతే దీనికి తిరగవాత పెట్టుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడి చేసుకుందామండి. కొంచెం వేడయ్యాక ఆయిల్ కొంచెం వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపేసుకుందామండి. కొంచెం జీలకర్ర ఆల్రెడీ వేసుకున్నా కాబట్టి కొంచెమే వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం కూర వడియం, ఆవాలు ఇంకా కొంచెమే వేస్తున్నా అండి. ఆల్రెడీ వడియంలో ఉంటాయి కాబట్టి బాగా వేయించుకుందాం. ఇది అలా వేగుతున్నప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. వేయకుండా స్కిప్ చేయొచ్చు లేకుంటే, బట్ వేసుకుంటే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఏం లేదండి, అంతే జస్ట్ పోపుకు కూడా కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, ఇంకా మీ కారంకి తగినంత. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి 2 వేసుకుంటున్నా. ఇంకా ఆనియన్, అంతే అండి. చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ కూడా. బెండకాయ రిచ్ ఇన్ ఫైబర్ కదా, సో మా డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటాం నేను. ఇప్పుడు ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారు కదండి, ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఈ కూరని దీంట్లో వేసేసుకోవడం. ఒక 2 నిమిషాలు అలా సరిపోతుందండి. ఆల్రెడీ బాగా ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ పోపు పట్టేంత వరకు కొంచెం అలా ఉడికించుకుందాం. చూసారు కదండి, పుల్లకూర అయితే అయిపోయింది. జస్ట్ దీన్ని స్టవ్ కట్టేసి తీసేసుకోవడమే పక్కకి. పుల్లకూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి, ఇంకా రాగి ముద్ద, అలాగే చపాతీల్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వంటకాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.